ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీనివాసుడు ఆ 7 కొండల మీద వెలియడానికి అసలు కారణం ఏంటి? ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. విధి ఆడిన ఒక విచిత్రమైన నాటకం. ఈ మహా అద్భుత ఘట్టం నైమిశారణ్యంలో మొదలైంది. అక్కడ కాశ్యప ప్రజాపతి ఆధ్వర్యంలో మునులందరూ లోక కళ్యాణం కోసం ఒక మహాయాగాన్ని తలపెట్టారు. కాని వారికి ఒక పెద్ద సందేహం వచ్చింది. ఈ యాగం పూర్తయ్యాక దీని ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి అర్పించాలి? ఎవరు అత్యంత సాత్విక గుణంతో ఉంటారు? అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు కోపానికి పెట్టింది పేరైన భృగు మహర్షి ముందుకొచ్చాడు. ఆ బాధ్యత నాది. నేను ముగ్గురిని పరీక్షిస్తాను. ఎవరు శాంతమూర్తులో, ఎవరు ఈ యాగ ఫలానికి అర్హులో నేనే తేలుస్తాను అని గర్వంగా శపథం చేసి బయలుదేరాడు. కాని ఆయనకు తెలియదు, ఈ పరీక్ష ఆయన జీవితాన్నే కాదు, ఈ లోకాన్నే మార్చేయబోతోందని. ముందుగా సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో ధ్యానంలో ఉండి భృగువుని గమనించలేదు. తనను పట్టించుకోలేదని ఆగ్రహించిన భృగువు, భూలోకంలో నీకు గుడి పూజ లేకుండా పోవుగాక అని శపించాడు. అక్కడి నుండి కైలాసానికి వెళ్లాడు. అక్కడ పరమేశ్వరుడు కూడా తనను అలక్ష్యం చేసేసరికి భృగువు కోపం కట్టలు తెంచుకుంది. శివ, ఇకపై నీకు విగ్రహ రూపంలో పూజలు ఉండవు, కేవలం లింగ రూపంలోనే కొలుస్తారు అని శపించి ఆవేశంతో శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న వైకుంఠ ధామానికి పయనమయ్యాడు. ఇక మిగిలింది ఒక్కరే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మ, శివుల దగ్గర జరిగిన అవమానాలతో భృగువు రగిలిపోతున్నాడు. వైకుంఠంలో అడుగు పెట్టగానే అక్కడ విష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రలో ఉండటం కనిపించింది. తాను వచ్చినా విష్ణువు లేవలేదని, తనను కూడా అవమానించాడని భృగువు భావించాడు. ఆ క్షణంలో ఆయనకు విచక్షణ పోయింది. సాక్షాత్తు లోకాలను కాపాడే స్థితికారుడు అని కూడా చూడకుండా వేగంగా వెళ్లి విష్ణువు వక్షస్థలంపై బలంగా కాలితో తన్నాడు. ఆ దెబ్బ ముల్లోకాలను ఉలిక్కిపడేలా చేసింది. నిద్రలేచిన విష్ణువు కోప్పడలేదు, సుదర్శన చక్రాన్ని తీయలేదు. వెంటనే లేచి భృగువు పాదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ మునీంద్ర, క్షమించండి. నా కైనమైన వక్షస్థలం తగిలి మీ సున్నితమైన పాదానికి గాయమైందేమో అంటూ ఆ పాదాలను మెల్లగా ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూనే భృగువు పాదంలో అహంకారానికి చిహ్నంగా ఉన్న ఒక కన్నుని తెలివిగా చిదిమేశాడు శ్రీహరి. ఆ స్పర్శతో భృగువులోని అహంకారం మంచులా కరిగిపోయింది. తన తప్పు తెలుసుకుని కన్నీళ్లతో స్వామికి నమస్కరించి మీరే సాత్విక గుణ సంపన్నులు అని కీర్తించి వెళ్లిపోయాడు. ఋషి పరీక్ష ముగిసింది. అంతా సుఖాంతం అనుకున్నారు. కాని అసలు కథ ఇక్కడే మలుపు తిరిగింది. జరిగినదంతా పక్కనే ఉన్న లక్ష్మీదేవి చూస్తోంది. ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ఎందుకంటే విష్ణువు వక్షస్థలం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం. నా నివాస స్థానాన్ని ఒక మానవుడు తంతే. వాడిని శిక్షించకపోగా వాడికి సేవలు చేస్తారా? నా నివాసానికి, నా ఉనికికి గౌరవం లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు నా ఆత్మగౌరవమే ముఖ్యం అని నిష్కర్షగా చెప్పేసింది. స్వామి ఎంత బ్రతిమాలినా అమ్మవారు వినలేదు. వైకుంఠ భోగభాగ్యాలను వదిలేసి భూలోకానికి వెళ్లిపోయింది. లక్ష్మి లేని ఇల్లు ఎంత పెద్దదైనా అది శూన్యమే. ఇప్పుడు వైకుంఠం కూడా వెలవెలబోయింది. సిరిలేని చోట శ్రీహరి ఎలా ఉండగలడు? అమ్మవారిని వెతుకుతూ స్వామివారు కూడా భూలోకానికి పయనమయ్యారు. సకల సౌభాగ్యాలను వదిలేసి వచ్చిన స్వామి ఈ భూమాత ఒడిలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఆ హృదయానికి హత్తుకునే కథ తర్వాతి భాగంలో చూద్దాం.